నమస్తే ఫ్రెండ్స్. నేను గతంలో చాలా యూట్యూబ్ వీడియోస్ చేశాను. అయితే ఫస్ట్ టైం షేర్ మార్కెట్ గురించి ఒక వీడియో చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఓన్లీ ఫండమెంటల్ అవగాహన కల్పించడం కోసమే. డీప్గా నిటిగ్రిటీస్ ఏమి ఇందులో డిస్కస్ చేయట్లేదు. ఒక లేమెన్కి అసలు ఆ మార్కెట్ అంటే ఏంటి అనేది అవగాహన కల్పించడం కోసమే చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం ఇది. ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే అసలు ఈ షేర్ అంటే ఏమిటి? ఏదైనా ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేయాలి అని అనుకున్నట్టయితే దానికి పెట్టుబడి కావాలి. సో ఆ పెట్టుబడినే షేర్ క్యాపిటల్ అంటారనమాట. సో అంచేత ఎవరైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక వ్యాపారం మొదలెట్టినట్టయితే ఆ వ్యాపారంలో వాళ్ళు పెట్టే పెట్టుబడిని వాళ్ళు వంతు షేర్ అని అంటారు అనమాట. వాళ్ళ పెట్టుబడి దాన్ని షేర్ క్యాపిటల్ అంటారు అనమాట. అయితే ఈ కాన్సెప్ట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ షేర్ క్యాపిటల్ అన్నది మనకి రెలవెంట్ అయినది ఒక కంపెనీ, లిమిటెడ్ కంపెనీకి సంబంధించినంత వరకు మనకి రెలవెంట్ ఇక్కడ. ఏదైనా కంపెనీ ఫస్ట్ జనరల్గా స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద కానీ స్టార్ట్ చేయవచ్చు. అయితే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి పబ్లిక్ నుంచి షేర్లు మొబలైజ్ చేయాలనుకుంటే అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే అది మా పబ్లిక్ నుంచి షేర్లు సేకరించేటటువంటి అధికారం దానికి ఉండదన్నమాట. సో మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసి కొంత ప్రమోటర్లు కలిపి వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేసి ఒక వ్యాపారం మొదలెడితే ఆ కంపెనీలో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ప్రమోటర్స్ షేర్ అంటాం. ఆ ప్రమోటర్స్ ఎవరైనా సరే ఆ ప్రమోటర్స్ ఆ తర్వాత ఆ కంపెనీ ఏదైనా పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ నుంచి మనకి మూలధనం అంటే షేర్ క్యాపిటల్ సేకరించినట్టయితే ఆ ప్రాసెస్ని ఐపీఓ అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మార్కెట్లోంచి వాళ్ళు పబ్లిక్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటారు. సో ఆ రకంగా ఆ కంపెనీ తాలూకా షేర్లు ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయన్నమాట. సో దిస్ ఇస్ స్థూలంగా జరిగేది ఇది. ఓకే, తర్వాత ఇప్పుడు ఇకపోతే షేర్లు ఎలా ఉంటాయి అంటే షేర్కి ఒక ముఖ విలువ ఉంటుంది, అంటే ఫేస్ వాల్యూ ఉంటుంది. ఆ ఫేస్ వాల్యూ 100 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, రూపాయి కావచ్చు. లేదా ఒరిజినల్గా 100 రూపాయలు ఉన్నదాన్ని మళ్ళీ వాళ్ళు 10 రూపాయలు షేర్ల కింద చిన్నవి చేసుకోవచ్చు. 10 రూపాయలు ఉన్నదాన్ని కింద చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఒకప్పుడు 100 రూపాయలు ఉండేది, తర్వాత 10 రూపాయలు చేశారు, తర్వాత రూపాయి చేశారు. ఇట్లా షేర్లు విలువ ముఖ విలువ తగ్గించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 రూపాయలు విలువ కలిగిన ఒక షేర్ ఉంది అనుకోండి, దాన్ని రూపాయి షేర్ కింద చేస్తే దాన్ని ఏం చేస్తారంటే ఆ ఒక షేర్ స్థానంలో 10 షేర్లు ఇస్తారు. స్ప్లిట్ చేసి దాన్ని 10 షేర్ల కింద ఇస్తారనమాట. మార్కెట్లో ఆ రూపాయి విలువ కలిగిన షేరే అక్కడి నుంచి ట్రేడ్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది అనమాట. సో అది ముఖ విలువ. ఇకపోతే మరి ముఖ విలువ గురించి చెప్పుకున్నాం కదా, మరి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఒక రూపాయి ముఖ వెలిగినటువంటి ఒక షేర్ని మార్కెట్లో ఈరోజు ఎంతకి కొనడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి దాన్ని షేర్ ప్రైస్ ఆఫ్ ద మార్కెట్ సిఎంపి అంటారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ విలువ ముఖ విలువ రూపాయి. ఈ రోజు సుమారు 790 రూపాయలు ఉంది దాని విలువ. సో 790 రూపాయలు అనేది దాని తరక మార్కెట్ విలువ అనమాట. అయితే ఒక కంపెనీ తాలూకా నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఎన్ని షేర్లు ఆ కంపెనీ ఇప్పటివరకు జారీ చేసిందో ఆ నెంబర్ని ఆ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్ పెట్టి గుణకారం చేసినట్టయితే వచ్చేటటువంటి మొత్తాన్ని మార్కెట్ క్యాప్ అంటారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ క్యాప్ అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు విలువ కలిగినటువంటి షేర్లు ఉన్నాయి, ఒక విలువ కలిగిన షేర్లు ఉన్నాయి, మార్కెట్లో 1000 రూపాయలు పడుతుంది అనుకోండి. ఆ 100 షేర్లు 100 షేర్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్లు ఉన్నాయి, దాని ఒక్కొక్క షేర్కి మార్కెట్ వాల్యూ 1000 రూపాయలు అనుకుందాం. సో 100 ఇంటూ 1000 10,000 రూపాయలు అవుతుంది. సో 10,000 రూపాయలు దాని మార్కెట్ క్యాప్ అనమాట. సో ఇట్లాగా ఒక కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ని బట్టి బాగా హై వాల్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందనుకోండి, అంటే దాని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ దాని షేర్ మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని లార్జ్ క్యాప్ అంటాం. లేదు కొంచెం మీడియంగా ఉంటే దాన్ని మీడియం క్యాప్ అంటాం, మిడ్ క్యాప్ అంటాం అనమాట. బాగా తక్కువగా ఉంటే దాన్ని స్మాల్ క్యాప్ అంటారు అనమాట. సో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇది ఏవి కాదు. దీంట్లో ఏంటి అంటే ఆ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్ పెరిగినట్టయితే
ఆ పెరిగినటువంటి మార్కెట్ షేర్, ప్రెజెంట్ మార్కెట్ షేర్‌ని దాని నెంబర్ ఆఫ్ ఇష్యూడ్ షేర్స్‌తో గుణకారం చేస్తే వచ్చేటటువంటి వాల్యూని బట్టి అది లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అనేది డిసైడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇది. సో, ఈ పదాలు జనరల్‌గా మనకు మార్కెట్‌లో వస్తూ ఉంటాయి కదా! ఈ పదాలు. సో, వీటి అర్థం నేను నిట్టి గ్రిట్టీస్‌కి వెళ్ళటం లేదు. జస్ట్ దాని అర్థం ఏమిటో చెప్తున్నాను నేను అంతే. సో, ఇవి బేసికల్‌గా మనకుంటుంది. ఇకపోతే మనకి అందరికీ ఉండేటటువంటి ఒకే ఒక సందేహం ఏంటంటే, షేర్ మార్కెట్ అనేది ఒక గ్యాంబుల్. ఈ గ్యాంబ్లింగ్‌లో పెడితే మనం మొత్తం నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. మన తాలూకు హార్డ్ అండ్ మనీ అంతా కూడా షేర్ మార్కెట్‌లో పెడితే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది గ్యాంబ్లింగు అనేటటువంటి ఒక దురభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇది గ్యాంబ్లింగ్ కాదు. మీరు మన తాలూకా ఇండియన్ ఎకానమీని డెవలప్ అవ్వడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నారు. మీ తాలూకు కంట్రిబ్యూషన్ మీరు పెడుతున్నారు. ఈ రకంగా షేర్ మార్కెట్‌లో షేర్లు కొనడం ద్వారా కంపెనీలు వాటి వల్ల ప్రొడక్టివిటీ పెరిగి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా పెరిగి మన ఎకానమీ వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఆ వృద్ధి చెందుతున్నప్పుడు దాంట్లో వచ్చేటటువంటి లాభాల్లో మనం కూడా వాటా స్వీకరిస్తాం అనమాట. ఈ రకంగా ఎకనామిక్ గ్రోత్‌లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట ఈ రకమైన ఇన్వెస్ట్‌మెంట్ చేయడంతో. అంతే తప్ప మనం గ్యాంబ్లింగ్ చేయట్లేదు. ఈ గ్యాంబ్లింగ్ అనేటటువంటి దురూహ రావడానికి కారణం ఏమిటి అంటే, ఈ మార్కెటింగ్‌లోను ఈ షేర్లు కొనడం అనే వ్యవహారంలో 3 రకాల పదాలున్నాయి. ఒక పదం పేరు ఇన్వెస్ట్‌మెంట్. ఇంకో పదం పేరు ట్రేడింగ్. ఇంకో పదం పేరు ఇంట్రాడే ట్రేడింగ్. ఇక్కడ సమస్య అంతా గ్యాంబ్లింగ్ అని దేన్ని అంటారంటే ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌ని. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఇవాళ పొద్దున్నే ఒక షేరు రూ. 10 కొని సాయంత్రం ఆ షేర్‌ని రూ. 11కి అమ్మేసి రూ. 1 లాభం సంపాదించుకోవడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అయితే మీరు పొద్దున్న రూ. 10 కొన్నారు షేరు. కానీ సాయంకాలానికి దాని విలువ రూ. 8 అయిపోయిందనుకోండి. రూపాయి లాభం బదులు రూ. 2 నష్టం వస్తది. సో, ఇక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుందనమాట. దిస్ ఈస్ కాల్డ్ గ్యాంబ్లింగ్. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇవాళ రూ. 10 ఇచ్చి ఓ షేర్ కొన్నారు. ఓ నెల రోజులు ఊరుకుంటారు. ఊరుకుని నెల రోజుల తర్వాత అదే రూ. 12 అవుతుందని అనుకుని అప్పుడు అమ్ముదామని చెప్పి మీరు ఆ వ్యూతో మీరు కొంటారు. కానీ నెల రోజుల తర్వాత అది రూ. 12 అయితే సంతోషమే. మంచిదే, రూ. 2 లాభంతో మీరు అమ్ముకుంటారు. కానీ ఆ రూ. 12 అవ్వకుండా అప్పుడు కూడా రూ. 9 ఎంతో అయిందనుకోండి. ఆ రోజు మీరు రూపాయి నష్టానికి అమ్ముకోవాలన్నమాట. సో, ఈ ట్రేడింగ్‌లో కూడా నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. కానీ మూడోదైనటువంటి ఇన్వెస్ట్‌మెంట్. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఏంటి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు దీన్ని అందుకే. అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇట్లాగా ఒక కంపెనీ షేర్ కొని దాని జోలికి ఇంకెళ్ళడం మానేసి దాన్ని ఇన్వెస్ట్ చేసి ఊరుకుంటాం. దాన్ని అమ్మమనమాట. మనకి ఎప్పుడు డబ్బు అవసరమవుతుందో అప్పుడే అమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెళ్లి చేయదలుచుకున్నారు. లేదా ఒక ఇల్లు కొనదలుచుకున్నారు. మీరు మీ నెల నెల రికరింగ్ డిపాజిట్‌లో సేవ్ చేస్తూ ఉంటారు ఆ పని కోసం. ఆ రికరింగ్ డిపాజిట్‌లోకి బదులు మీరు షేర్ మార్కెట్‌లో ఎస్ఐపి గాని, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి గాని, లేదా ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఎస్ఐపి గాని పెట్టి, ఆ ద్వారా మీరు కూడేసుకొని ఒక 5 ఏళ్ల పాటు కూడిన తర్వాత అప్పుడు మీరు ఆ పెళ్ళికో లేకపోతే ఆ ఇల్లు కొనడానికి వాడుకున్నారనుకోండి. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే యువర్ గోల్ ఈస్ లాంగ్ టర్మ్. సో, దీంట్లో గ్యాంబ్లింగ్ అంటూ ఏమీ లేదు. ఇందులో మీకున్నదల్లా ఏంటంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ల కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చేటటువంటి అవకాశం మాత్రమే ఉంది. అయితే ఇందులో రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంది. ఏమిటి అంటే ఆ షేర్‌ని మనం జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. ట్రాక్ చేస్తూ ఉండి షేర్ పరిస్థితి ఏంటి? ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? ఇది బాగుందా? బాగోలేదా? ఏమవుతుంది? ఏమిటి? కంపెనీలో ఏమైనా మేజర్ చేంజెస్ వచ్చి పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా ఈ కంపెనీ? అలాంటప్పుడు అందులోంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది మనం. టైం చూసుకొని ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడం కోసం మీరు ఇన్వెస్టర్ అయినా కూడా మీరు ఆ కంపెనీ షేర్‌ని ట్రాక్ చేస్తూ ఉండాలి. అలాగే కొంటున్నప్పుడే గుడ్ క్వాలిటీ స్టాక్స్ మీరు కొన్నట్టయితే దాని తాలూకు మంచి చెట్లు కూలంకషంగా పరిశీలించి మీరు కొన్నట్టయినట్టయితే మీకు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇందులో ఇంకో సలహా ఏంటంటే మన పాత సామెత ఉంది. అన్ని ఎగ్స్ ఒక బాస్కెట్‌లో పెట్టకూడదు అని. అలాగేంటంటే మీకున్న సేవింగ్స్ అంతా కూడా ఒకటో రెండో షేర్‌ల్లో పెట్టి ఊరుకోకూడదు. మీరు రకరకాల కంపెనీల షేర్‌ల్లో రకరకాల సెక్టార్‌ల్లో ఫైనాన్స్ సెక్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, సర్వీసెస్ సెక్టర్ అవ్వచ్చు, రకరకాల సెక్టార్‌లో రకరకాల కంపెనీ షేర్‌ల్లో మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక షేర్‌లో ఒకవేళ పొరపాటున నష్టం వచ్చినా ఇంకో షేర్‌లో లాభం వచ్చి దాన్ని ఆఫ్‌సెట్ చేస్తుందనమాట. సో, అట్లా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే దీంట్లో మనకి షేర్ మార్కెట్‌లో నాకు అవన్నీ చదవలేనండి. నేను నా కష్టాలు పడలేనండి అని అనుకున్నట్లయితే
మీకు ఇంకో ఆల్టర్నేటివ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. అతను మీ తరఫున మీ ఫండ్స్‌ని మేనేజ్ చేస్తాడు కాబట్టి, అతను వైస్‌గా ఇన్వెస్ట్ చేసి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అనేది చూసుకొని, ఆ రకంగా తను ఇన్వెస్ట్ చేస్తాడు మన తరఫున. సో, కాబట్టి దాంట్లో పెట్టుకున్నట్టయితే మీకు ఈ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే రిస్క్ తక్కువ ఉందో రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ తరఫున అతను చేస్తున్నాడు. అతనికి కమిషన్ వస్తుంది. ఆ మెయింటెనెన్స్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. ఆఫీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అవుతుంది. వాళ్ళు ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మీ మీదే వేస్తారు కాబట్టి మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు అవన్నీ పోనే మిగిలిన డబ్బులే మీకు వస్తాయన్నమాట. సో, ఎప్పుడైతే ఆ రిస్క్ తక్కువ ఉంటుందో ఈ రిటర్న్ కూడా కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఈక్విటీలో పెట్టుకోవచ్చు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మీకు అసలుకి మోసం ఉండదన్నమాట. మీకు ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీస్‌లో పెడతారు. మీకు ఇంట్రెస్ట్ రూపాయన వస్తుంది. సో, ఆ రకంగా మీకేం లాస్ ఉండదన్నమాట. లేదా డెట్, ఈక్విటీ కాంబినేషన్‌తో బ్యాలెన్స్డ్ ఫండ్స్ కొంత డెట్, కొంత ఈక్విటీ, కొంత గోల్డ్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టి ఇన్వెస్ట్ చేస్తారనమాట. ముఖ్యంగా గోల్డ్ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మనం జనరల్‌గా మనం ఏదైనా కొంచెం ఎరియర్సో లేకపోతే ఇంకోటో ఏమైనా వస్తే మనకి జనరల్‌గా ఏంటంటే ఇంట్లో ఆడపిల్లకి ఇంత బంగారం సెట్ చేయడం, పెళ్ళికి పనికొస్తుంది కదా అని చెప్పి చేయించడం ఇలాంటివి కొంటూ ఉంటాము. మంచిదే అది. కాకపోతే ఏంటంటే ఆ బంగారం మీరు ఇలా కొంటే రేపు నిజంగా మీరు అది ఆ పెళ్లి టైంలో పెద్ద నగ చేయించడానికో లేకపోతే ఇంకేదైనా అవసరం వస్తే అమ్మడానికో షాప్ దగ్గరికెళ్తే వాడు తరుగని తర్వాత క్యాష్ ఇవ్వనని ఇంకో వస్తువు కొనుక్కోవాలని వాడి లాభం వాడు చూసుకుని మీకు చాలా పర్సెంటేజ్ మీకు తగ్గించేస్తాడు. అలా చేయకుండా పేపర్ గోల్డ్ కొన్నట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో గోల్డ్ ద్వారా ఇన్వెస్ట్ చేసేటటువంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే ఆర్‌బీఐ వాళ్ళు ఇచ్చేటటువంటి సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఉంది. దాంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ మీద టాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అలాగే క్యాపిటల్ గెయిన్స్ కూడా ఎగ్జంప్టెడ్ ఉంది ఫుల్‌గాను. సో, అది ఇలాంటివి తీసుకున్నట్టయితే ఇవాళ కరెంట్ మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్‌లో వాడు అమ్ముతాడు మీకు. మీరు 10 ఏళ్ళు పోయిన తర్వాత రిడీమ్ చేసినప్పుడు, 8 సంవత్సరాలు పోయిన తర్వాత రిడీమ్ చేసినప్పుడు ఆ రోజున మార్కెట్ వాల్యూకి మీకు రిడీమ్ చేస్తాడు. అప్పుడు కావాలంటే బజార్‌లోకి వెళ్ళి మీ అమ్మాయికి కావాల్సిన నగో, నట్టో కొనుక్కోవచ్చు మీరు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ బంగారు షాప్‌కి వెళ్ళి గోల్డ్ కొనడం కన్నా మీరు అక్షయ తృతీయ నాడు చక్కగా ఒక గోల్డ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవడమో లేకపోతే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఆ రోజు కరెంట్‌లో ఉన్నట్టయితే ఓ సావరెన్ గోల్డ్ బాండ్స్‌లో 10 గ్రాముల గోల్డ్ కొనడమో చేసుకోవచ్చనమాట. సో, సైడ్ వే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి చెప్పాను నేను. ఇకపోతే ఇలాగ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఇంకా కొద్దిగా రిస్క్ తీసుకుంటాను, నాకు కొంచెం రిటర్న్ కావాలనుకుంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్. ఈ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి మీకు కూడా కొనుక్కోవచ్చు మీరు. ఇది షేర్లు లాంటివే. షేర్‌లాగే మీరు మార్కెట్‌లో ఏ రోజు కలిస్తే ఆ రోజు అమ్మేసుకోవచ్చు. దాని ప్రాబ్లమ్ లేదు. ఇంకా మ్యూచువల్ ఫండ్ అయితే మీరు రిడీమ్ చేస్తే 4 రోజులు పడుతుంది మీ అకౌంట్‌లో క్రియేట్ అవ్వడానికి. దీనికి మామూలుగా T+1లో ఇది మళ్ళీ తిరిగి మీ అకౌంట్‌లో పడిపోతుంది. ఈ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏం చేస్తారంటే ఒక ఫండ్ మేనేజరు మీరిచ్చినటువంటి డబ్బుని డైవర్సిఫై చేసి ఓ 80 కంపెనీల్లో 1%, 2%, 3% అలాగే 100% ఇన్వెస్ట్ చేస్తాడు. దాన్ని అంతా కోడిఫై చేసి నీకు షేర్ అని చెప్పి దాన్ని ఒక ఆ ముద్దగా దాన్ని ట్రేడింగ్ చేస్తూ ఉంటాడనమాట. సో, అది ఆ రకంగా ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇది కా మీకు మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇంకా ప్రాఫిట్ బాగుండాలి, ఎగ్జిట్ లోడ్ తక్కువ ఉండాలి అని అనుకున్నట్టయితే మీరు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లో పెట్టుకుంటే దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్. సో, చాలా పెద్ద కంపెనీలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ని రన్ చేస్తున్నాయి. కాబట్టి ఈఎఫ్టీలలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే మన ప్రధానమైన సబ్జెక్టు షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఈ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఎలా చేయాలి ఇన్వెస్ట్‌మెంటు? మనం రిస్క్ తక్కువగా ఉండే విధంగా ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్టయితే మనకి మార్కెట్‌లో ఎనలిస్ట్‌లని ఉంటారు. వాళ్ళు రకరకాల రేటింగ్‌లు ఇస్తూ ఉంటారు. ఈ షేర్ కొనుక్కుంటే బావుంటుంది. దీనికి ఇది ఉంది, అది ఉంది అని చెప్పి రేటింగ్‌లు ఇస్తూ ఉంటారు. అట్లాగే మనకి టీవీ5లో మార్నింగు బిజినెస్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్రతిరోజు కూడా ముగ్గురు అనలిస్టులు కూర్చొని, ఒక యాంకర్ కూర్చొని రోజు మనకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అట్లాగే ఇంకా ఇంగ్లీష్ ఛానెల్స్ ఏది తెలుగులో చెప్పాను నేను. ఇంగ్లీష్ ఛానెల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవి కాకుండా ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, తర్వాత స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ ఇలా కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి ఎక్స్‌క్లూజివ్‌గా. దలాల్ స్ట్రీట్ ఇట్లాంటి కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్ ఈ ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ టైమ్స్ అలాగే moneycontrol.com వాళ్ళ వెబ్‌సైటు ఇట్లా చాలా బోలెడు కంపెనీలు ఉన్నాయి. మీకు నెట్‌లో వెళ్తే బోలెడు కంపెనీలు కనిపిస్తాయి. ఆ కంపెనీలో రకరకాల షేర్ల గురించి రికమెండేషన్స్ వాటి స్టేటస్‌లు ఇస్తూ ఉంటారు. అవి మీరు చదువుతూ ఉంటే
ఆ చదివిన దాన్ని బట్టి మీకు అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక ఓవర్‌నైట్ రాదు ఫ్రెండ్స్. మీరు ప్రయత్నం చేస్తుంటే మీకు అలా అవగాహన ఏర్పడుతూ ఉంటుందనమాట. సో, దాని ప్రకారం వాళ్ళిచ్చిన సలహాలు, సూచనలు చూసుకొని, ఆ సలహాలు, సూచనలు ఇచ్చినందున గుడ్డిగా దాన్ని నమ్మి ఆళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేసేయకూడదు. ఎందుకంటే అనలిస్ట్ చెప్పిన అది కూడా ఇన్‌ట్యూషన్ వల్ల వాడికున్న ఎక్స్‌పీరియన్స్ మీద చెప్తారు తప్ప ఖచ్చితంగా అది ప్రాఫిట్ సక్సెస్‌ఫుల్ అవ్వాలని ఏం రూల్ ఏమి లేదు. సో, ఎవరు ఏ సలహా చెప్పినా కూడా మీరు సొంతంగా ఆలోచించుకొని రిస్క్ అనేది మీరు మీ డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రిస్క్ టేకింగ్ అనేది ఎప్పుడు మీరు చేసుకోవాలి. మీరు డెసిషన్ తీసుకోవాలి. వాడు వీడు చెప్పాడని చెప్పి మనం డెసిషన్ తీసుకోకూడదు. కాబట్టి మీరు ఏ యాప్ ఫాలో అవుతారో ఆ యాప్ మేబీ ఎస్‌బీఐ సెక్యూరిటీస్ అవ్వచ్చు, లేదా ఏంజెల్ బ్రోకింగ్ యాప్ అవ్వచ్చు. ఏ యాప్ అయినా సరే ఆ యాప్‌లోకెళ్ళి ఆ యాప్‌లో వాడు దాని గురించి డీటెయిల్స్ ఇస్తాడు. వాడు ఫైనాన్షియల్స్ ఇస్తాడు. దాని ఫైనాన్షియల్స్ ఇస్తాడు. దాని ప్రైజింగ్ పొజిషన్ ఎలా ఉంది? అట్రాక్టివ్ ప్రైజింగా? ఎక్స్‌పెన్సివ్ ప్రైజింగా? ఓవర్ ప్రైజ్‌డా? ఏ అట్లాగే దాంట్లో బా బా దాని ప్రాఫిటబిలిటీ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్‌నెసెస్ ఏమిటి? ఏ ఏరియాలో బాగుంది? ఏ ఏరియాలో బాగలేదు? ఇలాంటివన్నీ కూడా ఇస్తారనమాట. అవి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇంకొక థంబ్ రూల్ మనం పెట్టుకోవడం ఏంటంటే, మనతో పాటు అందులో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని ఉంటుంది. ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే అందులోను ప్రమోటర్ షేరు, తర్వాత దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎంత పెట్టారు? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత పెట్టారు? నార్మల్‌గా మళ్ళా రిటైల్ కస్టమర్లు ఎంత పెట్టారు? అనేది కూడా ఉంటుందనమాట. అవి కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు స్పెషలిస్టులు కదా! సో, కొంచెం ధైర్యంగా మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. జనరల్‌గా అదే కదా! పక్కింటోడు కొన్నాడంటే మనం కూడా కొంటుంటాం అనమాట. అట్లా వాళ్ళు మ్యూచువల్ ఫండోడు ఫారిన్ ఇన్స్టిట్యూషన్‌లో ఇన్వెస్ట్ చేశారు అంటే, పర్వాలేదు ఈ కంపెనీలో మనం పెట్టొచ్చు అనేటటువంటి ఒక చిన్న ధైర్యం అనమాట. బట్ ఏదైనా ఇవన్నీ డెసిషన్ మేకింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసే రకరకాల ఫ్యాక్టర్స్ తప్ప ఏది ఫైనల్ కాదు. సో, అట్లా మీరు ఒకసారి చూసుకొని, ప్రాఫిటబిలిటీ చూసుకొని, ఫండమెంటల్స్ చూసుకొని, దాని తాలూకా బులిష్, బేరిష్ ట్రెండ్ చూసుకొని, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా పాత సామెత ఉంది కదా! టూ మెనీ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ పెట్టకూడదని. అలాగా అంచేత ప్రతి స్మాల్ అమౌంట్ ఆఫ్ షేర్స్ డిఫరెంట్ సెక్టర్స్‌లో, డిఫరెంట్ కంపెనీస్‌లో పెట్టాలి. సెక్టర్స్ అంటే ఫైనాన్షియల్ సెక్టర్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, డిఫెన్స్ కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, లేదా ఆహ్, ఆహ్, ఫార్మా సెక్టర్ అవ్వచ్చు. ఇట్లా రకరకాల సెక్టర్స్‌లో బాగున్న కంపెనీల్లో మీరు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీ తాలూకా రిస్క్ డైవర్సిఫై అవుతుందనమాట. ఆ రకంగా మనం చేసుకోవచ్చు. ఇకపోతే ఎంత మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీ అన్నా, ఎంత మంచి క్వాలిటీ స్టాక్ అయినా కూడా ఒక్కొక్క రోజు మీకు లాస్‌లో ట్రేడ్ అవుతూ ఉంటుందనమాట. దాని గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు. ఆ లాస్‌లో ట్రేడ్ అయ్యే దానికి కారణం ఏంటి అంటే, ఆ రోజున్నటువంటి మార్కెట్ కండిషను, మార్కెట్ సెంటిమెంట్ ఎట్లా ఉన్నది, ఏమిటి, బేరిష్ ట్రెండ్ ఉందా, బులిష్ ట్రెండ్ ఉందా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. బుల్ అంటే ఎద్దు. అదేం చేస్తుంది? కొమ్ములతో ఎత్తి మీదకి విసిరేస్తుంది. అంటే ఏంటి? ధరని అది పెంచుతుందన్నమాట. సో, బుల్లిష్ ట్రెండ్ ఉంటే జనాలు ఏం చేస్తుంటారు అక్కడ? బాగా కొంటున్నారన్నమాట. బాగా కొంటుంటే దాని రేట్ పెరుగుతుంటుంది. బేరిష్ ట్రెండ్ అంటే ఎలుగుబంటి నేల మీద పడేసి మేము మీద ఎక్కి విజయం సాధిస్తుంది. అంటే ఏంటి? ధరని పతనం చేయడం ద్వారా మార్కెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. ధరను తగ్గించడం ద్వారా. సో, అది అప్పుడు ఏమవుతది మీకు అందరూ కొనడం మానేసి అమ్మడం మొదలెడేస్తారనమాట. ప్రతి వాళ్ళు అమ్మడం మొదలెడితే రేట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఇది బేరిష్ ట్రెండ్ అనమాట. ఇది మార్కెట్ ఫోర్సెస్ ఆ రోజు ఉన్నటువంటి సెంటిమెంట్‌ని బట్టి టెంపరరీగా ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. లేదా ఆ కంపెనీ గురించి ఏమైనా అడ్వర్స్ వార్తలు విన్నా ఆ రోజు కొంచెం మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని అది ఒకసారి ఆ రోజు కొంచెం నెగెటివ్‌గా ట్రేడ్ అవుతూ ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ సుప్రీం కోర్టు బాండ్స్ విషయంలో ఎస్‌బీఐని క్వెషన్ చేసినప్పుడు ఆ రోజంతా కూడా సెంటిమెంట్ దెబ్బతిని ఎస్‌బీఐ షేర్ కొంచెం తక్కువలో ట్రేడ్ అయ్యాయి. బట్ దట్ ఈస్ టెంపరరీ. రేపు మళ్ళీ Q4 రిజల్ట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మళ్ళీ మంచి రేట్‌తో మళ్ళీ ట్రేడ్ అవుతాయి అవి. సో, అంచేత ఏంటంటే ఇది టెంపరరీ ఫినామినా. కాబట్టి బేసికల్‌గా కంపెనీ ఎట్లాంటిది, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అని దాన్ని బట్టి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం చేసుకోవచ్చు. మార్కెట్ సెంటిమెంటు ఆ రోజు ఎలా ఉంటుంది అన్నది ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ వర్రీ అవ్వాలి తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వాటి గురించి ఎక్కువగా వర్రీ అవ్వక్కర్లేదు. సో, బేసికల్‌గా ఒక ఇంకా నేను డీప్‌గా రేషియోల గురించి, పీఈ రేషియో గురించి వీటన్నిటి గురించి తర్వాత నేను మళ్ళీ వేసిన వీడియోలో తర్వాత చేసే వీడియోలో మాట్లాడతాను. ప్రస్తుతానికి ఒక ఫండమెంటల్ అవగాహన కల్పించాలి. ఇన్ ఇన్వెస్ట్ చేయాలనేటటువంటి ఒక మూడ్ రావాలి ప్రజలకి అని నేను చెప్పడం కోసమే ఇది చేశాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యంగ్‌స్టర్స్ విపరీతంగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ కొన్ని వేల డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయట. సో, చాలామంది ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫీల్డ్‌లోకి వచ్చారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు అందరూ వేయడం మానేసి ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫీల్డ్‌లోకే వచ్చారు. కాబట్టి
దిస్ ఇస్ రైట్ అకేషన్. మార్కెట్ మూడు కూడా మంచి ప్రాఫిటబుల్ వాతావరణం ఉన్నది. తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఎకానమీ భూమిలో ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్ భూమి ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇట్లు మీ వేమూరి నరసింహమూర్తి, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.